నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతనంగా వస్తున్న మార్పులపై అధ్యాపకులు ఆలోచనలు పెంపొందించుకోవాలి. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ఏఐసిటిఈ ట్రైనింగ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ తదితరులు. బలిజా, కాపు, తెలగ ఒంటరి కులాలకు తిరిగి రిజర్వేషన్ కల్పించాలి. చిత్తూరు నుండి అమరావతికి పాదయాత్ర చేస్తూ రాపూర్కు చేరుకున్న సానా ప్రసాద్ ను ఘనంగా సన్మానించిన బలిజ కులస్తులు. మరో 2 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. శ్రీవారికి వైభవంగా పుష్పయాగం. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష తులసి పూజ, పుష్పయాగం కార్యక్రమాలు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నూతనంగా వస్తున్న మార్పులపై అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు వారి ఆలోచనలు పెంపొందించుకోవాలని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ సూచించారు. గూడూరు పట్టణంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 6 రోజుల పాటు జరిగే రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫ్యాకల్టీ కార్యక్రమం ప్రారంభమైంది. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏఐసిటిఈ ట్రైనింగ్ మరియు లెర్నింగ్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, డీన్ విశ్వక్సేనారెడ్డి, ప్రిన్సిపాల్ రవిప్రసాద్, వాసుదేవరెడ్డి ప్రారంభించారు. ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు జరిగే రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫ్యాకల్టీ కార్యక్రమం ప్రారంభోత్సవ సమావేశంలో విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ తదితరులు మాట్లాడుతూ, నూతనంగా వస్తున్న మార్పులపై అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను పెంపొందించుకుని ఒకరికొకరు షేర్ చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని 400 కళాశాలకు, మన రాష్ట్రంలో ఎస్వి రీజియన్ పరిధిలో 23 కళాశాలకు అనుమతి ఇచ్చిందన్నారు. అందులో నారాయణ కళాశాల ఉండడం గర్వకారణంగా ఉందని వారు వివరించారు. And the registrations are also through AICT portal, and the faculty whoever applied were also shortlisted through that portal through coordinator account. So I'm very happy that 6 or 7 MTech scholars are also in this program who are interested to do some research in their respective field. Coming to this program, this semester AICT sanctioned this program for 400 colleges only in India, entire India. So that's a very small group. I think you all know that we have more than 4,400 engineering colleges in India. Only 400 colleges got the privilege to host this AICT Atal FDP. And out of these 400 colleges, only 23 colleges in Andhra Pradesh got this opportunity, this funding. ఈ ప్రోగ్రామ్ని నిర్వహించేదానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. బికాస్ పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఐ లిమిట్ మై సెల్ఫ్ టు ఆల్వేస్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ది అకాడమిక్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వీఆర్ డెఫినెట్లీ మేకింగ్ దెమ్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. And I hope the deliberations of this FTP program will be quite useful for all the faculty members. And you take the things very seriously, listen carefully, learn something new and try to share the same with your colleagues and with your students. I believe that the teachers will be recognized only through the knowledge. When you are able to gain more and more knowledge, there will be more and more recognition and there will be more and more demand. Now, as per the name of this TP program, it is clubbed with the latest technologies like artificial intelligence. So
thing is FTP is a powerful platform. Is this knowledge exchange, whatever we are doing for the next 6 days, is not going to stop here in between you and me. So it is going to transfer till the students, because you are the guys interacting. At least if I consider one faculty is interacting with 60 students, so it is going to be 1,000 count. So that's why, so I feel it is a powerful tool, and I request all the participants use this opportunity. So definitely I would like to tell one thing, within these 6 days we are not going to become experts in this domain, but what we can do is at least we would know, okay, what is exactly is happening. With that information you can throw the task to your students. Okay guys, so these are the opportunities you have in the industry. So if you start. ఈ కార్యక్రమంలో నీరజ, శక్తి మురుగన్, వివిధ కళాశాలకు చెందిన హెచ్ఓడీలు పాల్గొన్నారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ తిరిగి కల్పించాలని ఒంగోలు వాసి సానా ప్రసాద్ డిమాండ్ చేశారు. అమరావతికి ఆయన చేపట్టిన పాదయాత్ర రాపూర్కు చేరుకోవడంతో బలిజ కులస్తులు ఆయన ఘనంగా సత్కరించారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ తిరిగి కల్పించాలని ఒంగోలుకి చెందిన సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రాపూర్కి చేరుకుంది. దీంతో ఆయనకు బలిజ కులస్తులు సంఘీభావం తెలిపారు. శాలువాలు కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సానా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28% ఉన్న బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్నప్పుడు అందరికీ రిజర్వేషన్ ఉండేదన్నారు. కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రిజర్వేషన్ రద్దు చేశారని, మేము పోగొట్టుకున్న రిజర్వేషన్లు మాకు తిరిగి పునరుద్ధరణ చేయాలని కోరుతున్నామని తెలిపారు. కొత్తగా తామేమీ డిమాండ్ చేయడం లేదని ఆయన వివరించారు. బలిజ, కాపు, ఒంటరి, తెలగ కులాలు, ఉపకులాలు అందరూ కూడా ఓసీ నుండి బీసీలోకి మారిస్తే తప్ప శాశ్వత డెవలప్మెంట్కి పరిష్కారం రాదని మన పూర్వీకుల నుండి అందరూ పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల శాతం ఉన్నటువంటి మన కులాలు ఇంకా కూడా అభ్యర్థించుకునే పరిస్థితి రిజర్వేషన్ కోసం ఈ భూమి మీద ఇంకెక్కడ ఉండదేమో. ఏ దేశంలోనూ ఇంత పాపులేషన్ లేదు. అలాంటిది మనం ఇంకా రిజర్వేషన్లు కావాలి కావాలి అని చెప్పి రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంవత్సరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు వస్తున్నారు, పోతా ఉన్నారు, కానీ మన సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ తెలిసిన విషయం, మనం రిజర్వేషన్లు వస్తే తప్ప మనకి శాశ్వతంగా బలోపేతం అవడానికి ఇంకొక మార్గం లేదు. ఆర్థికంగాను, విద్యారంగంలోనూ అన్ని విధాలుగా వెనకబడిపోయి ఉన్నాం. అలా ముందుకు పోవాలి, అందరితో పాటు కూడా మనం డెవలప్ అవ్వాలి అని అంటే మనకు ఆ రిజర్వేషన్ తప్పనిసరిగా కావాలి. అలా కావాలి అని అంటే మనం ఎన్నో ప్రభుత్వాలకు అవకాశాలు ఇచ్చాం, చేస్తారని నమ్మాం, వాళ్ళ కావుళ్ళు మోసాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రిజర్వేషన్ రాకపోవడం మన దౌర్భాగ్యం. మనలో యూనిటీ ఖచ్చితంగా రావాలి. ఐక్యమత్యంగా అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని అడగాలి. మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలి. మన రిజర్వేషన్ మన హక్కుగా మనం భావించినప్పుడే మనకి అత్యంత త్వరగా మన రిజర్వేషన్స్ వస్తాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. మరి వీళ్ళకి తెలియదా మన సమస్యలు? తెలుసు. అయినప్పటికీ కూడా మనం శాంతియుతంగా, నేను చిత్తూరు జిల్లా నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టి మన రాపూర్ పట్టణంలో మన బలిజ కులస్తులైనటువంటి సానా ప్రసాద్ గారు మన యొక్క రిజర్వేషన్ శాతం కోసం ప్రభుత్వాన్ని ఆశిస్తూ డిమాండ్ చేస్తూ తిరుపతి నుండి అమరావతి, చిత్తూరు నుండి అమరావతి అంటే యావత్ రాష్ట్రం మొత్తంగా ఆయన పాదనడకతో మన యొక్క కోరికలు ప్రభుత్వం తీర్చాలని, మన యొక్క హక్కులు, రిజర్వేషన్ హక్కుని మాకు ఇవ్వాలని, అది ఇస్తారని కూడా ఆశిస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంటూ వారిని డిమాండ్ చేస్తూ కూడా ఈ యొక్క కాపు, తెలగ, బలిజ కులస్తులు అందరూ కూడా దీనికి సమైక్యంగా అందరూ మద్దతు పలుకుతూ ఈరోజు మన సోదరుడు కోనా ప్రసాద్ గారు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర నలుమూలల నుండి పాదయాత్ర చేసినందుకు ఆయన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన కులం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క
ఈ కార్యక్రమంలో బలిజ కులస్తులు గజరా వేణుగోపాల్, హరగోపాల్, తాటి కోటయ్య, జల్లెల రాజేష్, గంగిశెట్టి వెంకటేశ్వరు, తాటి సేనయ్య, గుండు లక్ష్మణ, గజర, వంశీ, అశోక్, గంధం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా ఆయా ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వారి జీవితాల్లో మార్పు ఉండడం లేదు. తమ పిల్లలను సైతం వెంటబెట్టుకుని కాగితాలు వేరుకుంటూ జీవనం అలా సాగించేస్తున్నారు. మనుగోలు ప్రాంతంలో పలువురు కాగితాలు వేరుకుంటుండడం కనిపించింది. మనుగోలు మండలంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కాగితాలు, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిల్ వేరుకుంటూ ఉండడం కనిపించింది. ఇది కొత్తేమీ కాదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొందరు వేరుకుంటుండడం జరుగుతుంది. భార్యాభర్తలే కాకుండా వారి పిల్లలను కూడా ఈ వృత్తిలోకి దించుతున్నారు. పిల్లలను బడువులకు పంపడం లేదు. ఇలాంటి పేదల జీవితాల్లో వెలుగు మాత్రం కానరావడం లేదు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వీరిలో ఎందుకు మార్పు రావడం లేదనేది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆలోచించడం లేదనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. వీరికి ఇళ్లు ఉండవు, ఆధారు, రేషన్ కార్డులు లేవు, ఒకే ఊర్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోరు. దీంతో నిరుపేదలను సైతం పట్టించుకునేవారు కరువయ్యారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వారికి ఆధార్, రేషన్ కార్డులతో పాటు స్థిర నివాసం ఉండేలా చూడడంతో పాటు వారి పిల్లలను బడులకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైదాపురంలోని సచివాలయంలో కలపాటి బాబులు, మాజీ ఎంపీపీ మన్నార్పు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరుకి చెందిన సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారికి వైద్యులు మందులు అందజేశారు. అవసరమైన వారికే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్, సర్పంచ్ భర్త కోలా రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాబులు, కలపాడు గ్రామం, మాది వెంకటగిరి మండలం. నేను ఇక్కడే చదువుకున్నాను, సైదాపురం మండలంలోనే. ఈ గొలుగల్ల శివ అనేసి గ్రామ ఉప సర్పంచ్, ఈ ప్రెసిడెంట్ గారు వాళ్ళ హస్బెండ్ గారు వచ్చున్నారు. ఇంతకుముందు పనిచేసిన మండలాధ్యక్షుడిగా పనిచేసిన మన్నారు రవి వాళ్ళ సహకారంతో ఈ కళ్ళ చెకప్ అనే క్యాంపుని ఇక్కడ పెట్టాము. ఈ గ్రామాల మరియు మండల ప్రజలు వచ్చేసి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ క్యాంపు ఎందుకు పెట్టినామంటే నయనం ప్రధానం అంటారు. నయనం ప్రధానం అంటే మనకి 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కళ్ళు బాగుంటే మన పనులు మనం చేసుకుంటూ ఇంకో ఇబ్బంది లేకుండా ఆరోగ్యం ఉంటుంది, అన్ని పనులు చేసుకోవచ్చు. నా బాడీ నేనే రికవర్ చేసుకోవాలి, ఇంకోటి చేస్తే కుదరదు. ఎవరి శరీరం వాళ్ళే జాగ్రత్త చూసుకోవాలి. నా కొడుకు చూస్తాడు, నా కోడలు చూస్తాడు, నా పిల్లలు చూస్తారు అనుకుంటే కుదరదు. ఈ బాడీని మీరు ఓన్ చేసుకొని మీ ఆరోగ్య, ఈ గ్రామ ప్రజలకి ఆదాయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వ్యవసాయ పనులు ఎక్కువ ఉంటారు కాబట్టి వెంకటగిరి నుంచో లేకుంటే నెల్లూరు నుంచో లేకుంటే తిరుపతి నుంచో పోయి అక్కడ పోయి డాక్టర్లు చెకప్ చేయించుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి అద్దాలు వాడుకోవడం ఎంత కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి నెల్లూరు సుశీల హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే ఇక్కడికి వచ్చి మనం చెకప్ చేయించుకున్నట్టుగా మనం ఏర్పాటు చేసాం. ఇక్కడ ఈ క్యాంప్ పూర్తిగా ఫ్రీ ఉంటుంది. అద్దాలు మాత్రం డిస్కౌంట్తో మనం సేల్స్ చేస్తున్నారు. ఆపరేషన్లు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వస్తే ఇక్కడి నుంచే ఆ వ్యాన్లో తీసుకుపోయి మీకు నెల్లూరులో ఆపరేషన్ చేయించి 3 రోజులు ఉంచుకొని మళ్ళీ ఈ మండల కేంద్రంలోనే తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇది వచ్చి పూర్తిగా ఫ్రీగా చేస్తారు ఆధార్ కార్డు మీద. ఈ మంచి అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు 40 ఏళ్ల తర్వాత, ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఉన్న ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే 40 ఏళ్ళ ప్రజలకి ముందు వచ్చి దగ్గర చూపు తగ్గుతుంది. దీన్ని సరిగ్గా చూసుకోకుంటే దూరపు చూపు మీద కూడా ప్రభావం పడుతుంది. కానీ జనరల్గా ఇళ్లలో ఏమంటే ఎక్కువగా పేపర్లో, టీవీలో చూడరు కాబట్టి అలా గడిచిపోతూ ఉంటుంది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. కానీ 70 ఏళ్ళకో 65 ఏళ్ళకో చేసుకోవాల్సిన శుక్లాల ఆపరేషన్లు మీరు అద్దాలు వాడుకోకుండా మరో 2 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 2 నాటికి ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మహిళలంటే వైకాపాకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.
85 లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది. ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లెగసి వదిలేసిపోయింది. చెత్త పని వేశారు. పని వేసినప్పుడు కనీసం అదనా చేస్తుంటే అది కూడా చేయాల. అయితే మొన్న అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు. వచ్చే అక్టోబర్కి, అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన 85 లక్షల లెగసీని, చెత్తని తొలగిస్తామని. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. దాంట్లో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. నేను నిన్న తిరుపతిలో పోయి ఇచ్చాను. తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెల్లూరు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి అంత 50 రోజులు అయిందా, 40 రోజులు ఉందా? ఒక 50 రోజులు అయింది. 50 రోజుల్లో దాదాపు 2/3 తీసేశారు. 2/3 అయిపోయింది. ఇంకొక 30-40 రోజులు ఉంటే పని, ఇంకొక 60 రోజులు ఉంటే మొత్తం పోతుంది. ఇంకొక 60 రోజుల్లో నెల్లూరు పోతుంది. దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా. అదేవిధంగా దొంతాల్లో యాక్చువల్గా లక్షలు ఉంది, అంతా ఇంత కాదు. దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం. అది కూడా క్లీన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇటువంటి ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాలని 2014-19లోనే ఆదేశించారు. 10 ప్లాంట్లు యాక్చువల్గా మేము ఆర్డర్ చేసాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 ప్లాంట్లు ముందుకు పోయినాయి. అది విశాఖపట్నం అండ్ గుంటూరు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ ఇలా ఎక్కడ లేవు. ఏ రోజు ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు. బాయిలర్లో బర్న్ అవుద్ది, దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుద్ది, స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే 2014-19లో చేసామో అలాంటి కార్యక్రమాన్ని చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి, తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి. త్వరలో కడప, కర్నూలు 2, అదేవిధంగా తిరుపతి 1, అదేవిధంగా విజయవాడలో 1 ప్లాంట్ పెడుతున్నాం. ఈ ప్లాంట్లు వస్తే ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజే. ఇంకా ఈ డంప్ యార్డ్లు ఉండవు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతగా ప్రాస్పరో పాఠశాల కరస్పాండెంట్ దశరథ రామిరెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో నాగరాజు, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, ఇబ్రహీం, అశోక్, శ్రీనివాసులు, రాధయ్య, రజనీకాంత్, శ్రీనివాసాచారి, అరుణ్, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ సంస్థలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులకి ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు, గుడ్లు ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే ఆ రెడ్ సంస్థలో నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను, సుధీర్ అధ్యక్షుడిగా ఉంటూ మేమిద్దరం కలిసి ఈ రెడ్ సంస్థని మా సభ్యులందరితో కలిసి దాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడంలో రాజేష్, సుధీర్ పాత్ర అపారం. కోదన్నాను కూడా ప్రతి నెల 5వ తారీఖున వారికి ప్రొవిజన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా రెడ్ సంస్థ ద్వారా ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా దీపావళి వస్తే కొత్త బట్టలు పెట్టి వారికి టపాసులు ఇచ్చి, స్వీట్స్ ఇచ్చి ఎంతో ఆహ్లాదకరంగా మా రెడ్ సంస్థ దాన్ని వాళ్ళందరికీ అద్భుతంగా చేస్తూ ఉంటారు. మా శ్రీనివాసులు నా క్లాస్మేట్, ఆయన కూడా రెడ్ సంస్థలో సభ్యుడు. మేమందరం కలిసి దాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో ఎక్కువ కష్టపడింది సుధీరు, రాజేష్ అని చెప్పాలి. వాళ్ళతో పాటు ఉన్నటువంటి కోదన్న అందరూ కూడా. ఆ సంస్థలో నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంస్థలో సభ్యులుగా ఉన్న మీ అందరికీ ఏదో సహకరించాలని మా జేవీబీ తరఫున ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రతి నెల 3వ ఆదివారం మీకు కూరగాయల, గుడ్లు ఇవ్వాలని సుధీర్తో మాట్లాడి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి నెల జూలైలో దశరథ రామిరెడ్డి గారు, ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ గారు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇదే కాకుండా రోటరీ క్లబ్లో కూడా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మా సంస్థలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వారికి కూడా జేవీబీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను.
సిపిఐ నియోజకవర్గ సభ్యుడు మరియు ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు ఎంబేటి చంద్రయ్య తన పదవికి రాజీనామా చేశారు. గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. నా బాధ్యతలు ఇప్పటి వరకు సక్రమంగా నిర్వర్తించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా పార్టీలో బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానని, తన రాజీనామా ఆమోదించాలని ఆయన కోరారు. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఐకు రాజీనామా సమర్పిస్తున్నాను. కొంచెం బాధాకరమైన నా ఆరోగ్య కారణాల రీత్యా, వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీలో అంగీకరించారు. ఎందుకనంటే మనం నాయకత్వ స్థానాల్లో ఉండి బాధ్యతగా చేయలేనప్పుడు ఆరోగ్య కారణాలు రీత్యా పక్కన ఉండడమే మంచిదని అనిపించింది నాకు. అందుకని కొంచెం బాధగా ఉన్నా మనం రాజీనామా ఇవ్వక తప్పదు. ఈ విషయం నాయకత్వాన్ని కూడా చెప్పాను. అయినా వాళ్ళు ఏం ఉండొచ్చు కదా అని కూడా అన్నారు. ఉండొచ్చు, ఏమి బాధ్యతలు లేకుండా కూడా ఉండొచ్చు అని అడిగారు. నాకు ప్రముఖ స్థానం ఇచ్చి, సభ్యత్వం కల్పించి, అనేక కార్యక్రమాలు ప్రజా సంఘాల్లో బాధ్యతలు కల్పించిన గూడూరు నియోజకవర్గ నాయకత్వానికి, సీనియర్ నాయకులకు, జిల్లా నాయకత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాజీనామాని ఆమోదించవలసిందిగా వారిని కోరారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష తులసి పూజ, హోమం వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు, పర్యంతము అలరుల తావళహారములు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నూతనంగా వస్తున్న మార్పులపై అధ్యాపకులు ఆలోచనలు పెంపొందించుకోవాలి. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ఏఐసిటిఈ ట్రైనింగ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ తదితరులు. బలిజా, కాపు, తెలగ ఒంటరి కులాలకు తిరిగి రిజర్వేషన్ కల్పించాలి. చిత్తూరు నుండి అమరావతికి పాదయాత్ర చేస్తూ రాపూర్కు చేరుకున్న సానా ప్రసాద్ ను ఘనంగా సన్మానించిన బలిజ కులస్తులు. మరో 2 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. శ్రీవారికి వైభవంగా పుష్పయాగం. రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 1,00,000 తులసి పూజ పుష్పయాగం కార్యక్రమాలు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.